హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కేవలం 72 గంటలు కూడా పూర్తి కాకముందే భారతదేశం తీసుకున్న ఒక నిర్ణయం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేసింది. నిజానికి భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల బంగ్లాదేశ్ యొక్క బిలియన్ల రూపాయల ఎగుమతులు ఒక్క దెబ్బతో ఆగిపోయాయి. సుమారు 3,446 కోట్ల విలువైన సరుకు, దాదాపు 4,806 ట్రక్కులు భారత సరిహద్దు వద్ద నిలిచిపోయాయి. బంగ్లాదేశ్ వ్యాపారులు ఇప్పుడు ఏమి చేయాలో తెలియక ఆందోళనలో ఉన్నారు. ఇది కేవలం ఆర్థిక దెబ్బ మాత్రమేనా, లేక బంగ్లాదేశ్ యొక్క మొత్తం టెక్స్టైల్ పరిశ్రమ అంతం కాబోతుందా, లేక భారతదేశం వాణిజ్యం ద్వారా బంగ్లాదేశ్కు చికిత్స చేస్తుందా? ఈ మొత్తం అభివృద్ధిని ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఒక సెకండ్ పని, కానీ ఇది మాకు చాలా పెద్ద సహాయం. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్కు భారతదేశం ఇస్తున్న ఈ ఆర్థిక దెబ్బ ట్రాన్సిట్ ఒప్పందం ద్వారా ఇవ్వబడుతుంది. కాబట్టి ముందుగా ఈ ట్రాన్సిట్ ఒప్పందం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. 2020లో భారతదేశం బంగ్లాదేశ్కు ఒక ప్రత్యేక సౌకర్యం ఇచ్చింది. దీనిని ట్రాన్సిట్ సౌకర్యం అంటారు. ఈ సౌకర్యం కింద బంగ్లాదేశ్ తన రెడీమేడ్ దుస్తులు మరియు ఇతర సరుకులను భారతదేశం ద్వారా యూరప్, వెస్ట్ ఆసియా మరియు ఇతర దేశాలకు పంపగలిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుండి ట్రక్కులు భారతదేశంలోని పెట్రోపోల్ పోర్టుకు వచ్చేవి. అక్కడ కస్టమ్స్ మరియు భద్రతా తనిఖీలు జరిగేవి. ఆ తర్వాత భారతీయ ట్రక్కులు ఆ సరుకును కోల్కతా లేదా ఢిల్లీ విమానాశ్రయాలకు తీసుకువెళ్లి అక్కడ నుండి ఓడలు లేదా విమానాల ద్వారా సరుకు ప్రపంచవ్యాప్తంగా పంపబడేది. దీని యొక్క అతిపెద్ద ప్రయోజనం బంగ్లాదేశ్కు ఉండేది. ఎందుకంటే వారికి సహాయం మరియు డబ్బు ఆదా అయ్యేది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశం దీనికి ఒక్క పైసా కూడా వసూలు చేయలేదు. ప్రతిరోజు పెట్రోపోల్ పోర్టు నుండి 100 నుండి 200 ట్రక్కులు వచ్చేవి. వీటిలో 15 నుండి 20 ట్రక్కులు కేవలం ఎగుమతి ట్రాన్సిట్ కోసమే ఉండేవి. 2020 నుండి 2025 వరకు సుమారు 4,806 ట్రక్కులు 3,446 కోట్ల విలువైన సరుకును భారతదేశం ద్వారా పంపాయి. కానీ ఈ సౌకర్యం కేవలం బంగ్లాదేశం కోసమే ఉండేది. భారతదేశానికి దీనిలో ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేదు. ఇది ఖచ్చితంగా ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ పొరుగు వారికి మీ బైక్ ఉచితంగా ఇస్తారు. తద్వారా అతను త్వరగా మార్కెట్కి వెళ్ళగలడు. కానీ మీ పొరుగువాడు ఆ బైక్లో పెట్రోల్ నింపడు లేదా దానిని రిపేర్ చేయించడు. కానీ ఇటీవల ఈ సౌకర్యాన్ని భారతదేశం బంగ్లాదేశం కోసం అకస్మాత్తుగా మూసివేసింది. నిజానికి ఏప్రిల్ 8, 2025న భారతదేశంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీనిలో 2020 ట్రాన్సిట్ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ దీని వెనుక ఉన్న కారణం కేవలం లాజిస్టిక్స్ మాత్రమే కాదు, రాజకీయ మరియు దౌత్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్లోని ఢాకా నుండి తప్పుడు చర్యలు తీసుకోవడం వల్లే ఈ సౌకర్యాన్ని భారతదేశం మూసివేసిందని భారతదేశ బాహ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వయంగా ధృవీకరించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. నిజానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం యొక్క చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ ఇటీవల చైనాలో ఒక ప్రకటన చేశారు. అది భారతదేశానికి అసలు నచ్చలేదు. భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతం ల్యాండ్ లాక్ అని, ఈ ప్రాంతానికి సముద్రానికి చేరే ఏకైక మార్గం బంగ్లాదేశ్ అని యూనస్ చెప్పారు. అంతేకాకుండా చైనాలో బంగ్లాదేశ్లో ఆర్థిక పెట్టుబడులు చేయమని మరియు ఈశాన్య ప్రాంతాన్ని చైనా ఆర్థిక వ్యవస్థలో భాగం చేయమని కూడా చెప్పారు. ఈ ప్రకటన భారతదేశానికి ఒక రకమైన సవాలు. ఇంకా బంగ్లాదేశ్ కూడా కొన్ని చర్యలు తీసుకుంది. ఉదాహరణకు 3 ల్యాండ్ పోర్టులను మూసివేయడం మరియు బంగ్లాదేశ్ టెక్స్టైల్ పరిశ్రమకు అవసరమైన ఎర్రనూలు దిగుమతిపై నిషేధం విధించడం. దీనికి భారతదేశం ఒక్క దెబ్బతో సమాధానం ఇచ్చింది. ట్రాన్సిట్ సౌకర్యాన్ని మూసివేసింది. దీని ఫలితంగా 3,446 కోట్ల విలువైన సరుకుతో 4,806 ట్రక్కులు భారత సరిహద్దు వద్ద చిక్కుకుపోయాయి. బంగ్లాదేశ్ వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే వారు సరుకు ముందుకు వెళ్ళలేకపోతుంది, తిరిగి వెనక్కి కూడా వెళ్ళలేకపోతుంది. ఇది ఖచ్చితంగా ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ స్నేహితుడికి మీ ఇంటి ద్వారా రాకపోకలకు అనుమతి ఇస్తారు. కానీ అతను మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు గేట్ మూసివేస్తారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో 80% భాగం టెక్స్టైల్ మరియు రెడీమేడ్ గార్మెంట్ ఎగుమతుల నుండి వస్తుంది. ఈ పరిశ్రమ 40 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది మరియు దేశ జీడిపిలో 10 నుండి 11% వాటా ఉంది. కానీ ఇప్పుడు భారతదేశం యొక్క ఈ నిర్ణయం ఈ పరిశ్రమకు వెన్నెముక విరిగినట్లు చేసింది. జనవరి 2024 నుండి మార్చి 2025 వరకు బంగ్లాదేశ్ భారతదేశం ద్వారా $462 మిలియన్ అంటే సుమారు 3,009 కోట్ల విలువైన గార్మెంట్లను 36 దేశాలకు ఎగుమతి చేసింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ సముద్ర మార్గాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇవి ఎక్కువ సమయం తీసుకుంటాయి మరియు ఖర్చుతో కూడుకున్నవి. దీనివల్ల
క్రిస్మస్ సీజన్ యొక్క పెద్ద ఆర్డర్లు రద్దయ్యే ప్రమాదం ఉంది. దీని ఫలితంగా చిన్న మరియు మధ్యతరగతి గార్మెంట్ ఎగుమతిదారులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు సౌకర్యం లేదు. అదే సమయంలో బంగ్లాదేశ్ యొక్క ప్రపంచ పోటీతత్వం బలహీనపడుతుంది. ఎందుకంటే వియత్నాం మరియు భారతదేశం వంటి దేశాలు మెరుగైన లాజిస్టిక్స్తో ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ కష్టాల్లో ఉంది. 2024లో బెక్సిమ్కో గ్రూప్ 23 టెక్స్టైల్ యూనిట్లను మూసివేసింది. దీనివల్ల 400 మంది నిరుద్యోగులయ్యారు. ఇంకా అమెరికా బంగ్లాదేశ్ ఎగుమతులపై 37% టారిఫ్ విధించింది. దీనివల్ల వారి కష్టాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు భారతదేశం యొక్క ట్రాన్సిట్ సౌకర్యం మూసివేయబడడంతో బంగ్లాదేశ్ టెక్స్టైల్ పరిశ్రమపై కత్తి వేలాడుతోంది. కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే భారతదేశం ఈ నిర్ణయం కేవలం బంగ్లాదేశ్కు సమాధానం ఇవ్వడానికి మాత్రమే కాదు, తన టెక్స్టైల్ పరిశ్రమను బలోపేతం చేసే వ్యూహంగా కూడా ఉంది. ఎందుకంటే భారతదేశం మరియు బంగ్లాదేశ్ టెక్స్టైల్ మార్కెట్లో ఒకరికొకరు పెద్ద పోటీదారులు. ప్రపంచ గార్మెంట్ ఎగుమతులలో చైనా నెంబర్ 1, బంగ్లాదేశ్ నెంబర్ 2 మరియు భారతదేశం నెంబర్ 6 స్థానంలో ఉంది. ఇప్పుడు భారతదేశం తన టెక్స్టైల్ పరిశ్రమను బలోపేతం చేయడానికి అనేక పెద్ద చర్యలు తీసుకుంది. భారతదేశం అనేక రాష్ట్రాలలో టెక్స్టైల్ పార్కులు మరియు గార్మెంట్ హబ్బులను నిర్మించడం ప్రారంభించింది. టెక్స్టైల్ రంగంలో ఉత్పాదకత మరియు స్థిరత్వాన్ని పెంచడానికి ప్రభుత్వం భారీ పెట్టుబడులు చేసింది. అద్భుతమైన విషయం ఏమిటంటే భారతదేశం వద్ద కాటన్ మరియు ఇతర ముడి సరుకులు ఇప్పటికే ఉన్నాయి. ఇంకా మంచి విషయం ఏమిటంటే అమెరికా బంగ్లాదేశ్పై 37% టారిఫ్ విధించింది, కానీ భారతదేశంపై కేవలం 27% మాత్రమే. దీనివల్ల భారతీయ టెక్స్టైల్కు ప్రయోజనం కలుగుతుంది. 2024లో బంగ్లాదేశ్ యొక్క అస్థిరత కారణంగా అనేక ప్రపంచ కొనుగోలుదారులు భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. దీని అర్థం బంగ్లాదేశ్ యొక్క మార్కెట్ వాటాను ఇప్పుడు భారతదేశం తీసుకోవచ్చు. భారతదేశం ఇప్పుడు యూరప్ మరియు వెస్ట్ ఆసియాకు నేరుగా ఫినిష్డ్ గార్మెంట్లను పంపించేందుకు సిద్ధమవుతోంది. కానీ బంగ్లాదేశ్ కామర్స్ అడ్వైజర్ వారు సముద్ర మార్గాల ద్వారా పనిచేస్తామని చెప్పారు. కానీ వాస్తవం ఏమిటంటే సముద్ర మార్గాలు ఖరీదైనవి మరియు నెమ్మదిగా ఉంటాయి. బంగ్లాదేశ్ టెక్స్టైల్ పరిశ్రమ ఇప్పటికే ఒత్తిడిలో ఉంది. ఒకవేళ ఈ సంక్షోభం పెరిగితే చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారాలు మూసివేయబడవచ్చు. ఈ మొత్తం సంఘటన భారతదేశానికి ఒక పెద్ద అవకాశాన్ని తెరిచింది. ఒకవేళ భారతదేశం ఇలాగే ముందుకు సాగితే అది బంగ్లాదేశ్ మరియు వియత్నాంను వెనకనెట్టి టెక్స్టైల్ మార్కెట్లో టాప్ 3వ స్థానంలోకి రాగలదు. చివరగా బంగ్లాదేశ్ కోసం ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని భారతదేశం మూసివేసిన నిర్ణయంపై మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలను మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.